హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను సండే స్పెషల్గా ప్రాన్స్ కర్రీని చేస్తున్నానండి. ఓసారి ప్రాన్స్ కర్రీని ఈ విధంగా చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూస్తే, ముందుగా ప్రాన్స్ తీసుకొని వాటిపై ఉన్న పొట్టు తీసేసి క్రిస్టల్ సాల్ట్ వేసి చక్కగా వాష్ చేసుకొని ఇలా వడకట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న పచ్చి రొయ్యలను అన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటికి రిలీజ్ అయ్యి చక్కగా కుక్ అవుతాయి. ఇలా ప్రాన్స్ అన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా దినుసులు దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, అలాగే ఇలాచి వీటిని వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి. ఇలా టమాటో పీసెస్ వేయడం వల్ల ప్రాన్స్ చాలా బాగుంటుందండి, ప్రాన్ కర్రీ. వీటిని మొత్తం అంతా కలుపుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇవి టమాటో పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ దాకా కారం వేసుకొని కారం మొత్తం ఫ్రై చేసుకోవాలి. కలుపుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో ప్రాన్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లాస్ట్గా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్తో. తప్పకుండా వేయాలి. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది, తప్పకుండా వేయండి. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ టమాటో ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీర వేసి మరి కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇలా టమాటో వేసి ప్రిపేర్ చేసుకోండి, ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.